అయ్యా అనుభూతిని పొందుడే కరుడు లేదు, ప్రాక్టికల్ కాదు, థియరీ. లోపల అనుకుంటాడు భావన. తగభుజంబుల ఆలింగంబుసేయుగతి దండవ నమస్కృతులు నరించే బాలుడంతా దండవ నమస్కృతులు నరించే బాలుడంతా. మూడు విధాల త్రివిధ భావనలతోని భావ సంశుద్ధి కలిగి ఆ పరమాత్మని ముద్దించుకున్నట్టుగా, భుజాన్ని కౌగలించుకున్నట్టుగా, ఆ అందాన్నంతా కళతో రాయినట్టుగా అనుభూతిని పొంది బోరయిల పడ్డాడు. ఇట్లు దండపుణాములాచరించి కృతాంజలి అయి నిలుచున్న బాలకుమారుడైన ధ్రువకుమారునింగని స్తోత్రము చేయ నిశ్చయించి ధ్రువకుమారుడు స్తుతికి ఆ సమర్థుడుగాగయున్నా ఆ బాలకునింగని. సంతోషం ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా ఫలితం ఒకటే. ఉక్కిరి బిక్కిరి అవుతాడు, గదగదకంటుడు అవుతాడు, ఏదో చెప్పాలనుకుంటాడు, ఏదో స్తోత్రం చేయాలనుకుంటాడు ధ్రువకుమారుడు. కానీ నోట్లో మాట్లాడడం లేదు శబ్దబ్రహ్మ. భగవానుడు వెంటనే శంఖాన్ని శిరస్సుకు స్పృశింపజేసినాడు. ఇక వాగ్దేవత ప్రత్యక్షమైంది. రాజా ప్రత్యక్ష రాజా. అప్పుడు ధ్రువకుమారుడు అంటాడు, దేవా పురాణ పురుష వేదాంత విద్యాభయ స్వరూప నిఖిల శక్తిధరుండవును అంత ప్రవిష్టుండవ లీనంబులైన మదీయ వాక్యంబులం ప్రాణేంద్రియంబుల కరచరణ శ్రవత్వగాదులం శిక్షించి చేత కృపం చేసి జీవింపంచేసిన భగవంతుండవు కదా పరమ పురుష. అటువంటి నీకు నేను నమస్కరించు ప్రభో. నీ ఒక్కరుండవయ్యును ఆరాధ్యం వైన యశేష విశ్వము మాయాక్షంబైన ఆత్మీయ శక్తియేతం కల్పించి అందు ప్రవేశించి ఇంద్రియంబులందు వశంపుదు తత్తదేవతారూపముల చేత నానా ప్రకారముల దారువులందున్న వైని చందమున ప్రకాశిందువు కదా పరంధామా. ఒక్కడయ్యి ఆకాశంలో ఉన్నది సూర్యుడు ఒక్కడే. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై రోజు పోలిక. అట్లాగే నువ్వు ఒక్కడవై ఉండి కూడా అనేక రూపాలను ఎత్తుతుంటావు, కనబడకుండా ఉంటావు. ఎలా ఉంటావు కనబడకుండా అంటే కట్టెలో అగ్ని ఉంటుంది కానీ మనకు అవ్వకూడదు. కట్టెలు కొట్టినప్పుడు అగ్ని పుడుతుంది. యజ్ఞం చేసేటప్పుడు మన పూర్వీకులు వేదమంత్రాలతోని ఆ కట్టెను మర్దన చేసి మంత్రాగ్నిగా సృష్టించేవాడు అనమాట. మనం కర్పూరం మీద అగ్నిలో గీకుతాం, ఎందుకంటే మన మంత్రం లేదు, అగ్ని లేదు, పుట్టు లేదు. ఎక్కడ ఉందని పవిత్రత ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ మంత్రాధిష్టాన దేవతలు కూడా పారిపోతారు. ఈ కలిగా నుంచి వాళ్ళు కూడా పారిపోతున్నారు. అబ్బు మనకి కంప్యూటర్గా మనం బతుకుతాం, మనమే పోటీ రంగున్నారు పడలేని పరిస్థితి. అంటే ఏమిటి? ప్రతిదానికి ఆపోజిషన్, సహజత్వానికి అసహజత్వానికి. యాంటీబయాటిక్ అంటే ఇంగ్లీష్ విరుద్ధమైనటువంటి ప్రక్రియ ఎప్పుడైతే జరుగుతుందో మంత్రాధిష్టాన దేవతలు లేరు, మంత్రాలు లేరు, అన్ని వెళ్ళిపోయినాయి. కనుకనే కలియుగంలో కూడా నాయన ఏ నియమనిచ్చలు కానీ, ఏ మంత్రతంత్రాలు కానీ, ఏ యోగ సిద్ధులు కానీ నడవడా నాయన కలవు నామ సంకీర్తనా పుణ్యం. ఆ నామాన్ని గట్టిగా పట్టుకొని రామ 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 రామే దియద్వాణి రామ రామే దియద్వాణి గాయతి మధురక్షణం బ్రహ్మాసురాభోవా మృత్యంతే సర్వపాతకై. మధురంగా అనాలి, ఆ క్షణం సేపన్నామా అనే కానీ రామ 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 అంటే లేదు. మా బిడ్డకు మా ఇప్పుడు రామ్, దాన్ని కూడా మధురంగా గాయతి క్షణం. ఒక క్షణంలో గానం చేస్తే చాలు బ్రహ్మహత్య పాతకాలను నశించిపోయి వాడి సర్వపాపాలు కూడా దూరీకృతం చేసి వాడిని ముక్తినిస్తుంది. ఆ యొక్క నామంలో అంత గొప్పతనం ఉన్నది. కనుకనే ధ్రువకుమారుడు అలా స్తోత్రం చేసినాడు అనమాట. స్వామి విశ్వరూప అంతరం ఇంత తత్త దేవతానేక రూపాల్లో కూడా వెలుగుతుంటావయ్యా. నానా ప్రకారముల దారువులందున్న వహిని చందంలో నువ్వు ఉంటావు. అర్థబాంధవా మరి జన్మ మరణ ప్రణాశన హేతుభూతుండవు యుద్ధ కల్పతరువగుణం నిన్ను తగ ఎవ్వరేనేమి పూని మాయా విమోహితాత్తులగుచు ధర్మార్థ కామాదుల కొరకు తామత్యంబుతు త్రిగుణాపమైన దేహోపభోగ్యమై దీపించు సుఖముల నిర్ణయంగమది నిశ్చయించుడు గదా తండ్రి.
ఆనందజన్యమై వెలయు సుఖము వారికి నిరయమందును వరడు దేవా. భూరి సంసారతా పరివారణ గుణకథామృతా పూర్ణ ఈశా మాధవ ముకుంద. కల్పతరువులాగా ఉన్న నీ దగ్గరికి వచ్చి అర్థకామాదుల కోసమని వ్యర్థమైన కోరికను కోరుకుంటూ అదే పొంది నిరయం పొందుతారు, నాణ్యం పోతారు కదా స్వామి. విషయ సంబంధమైన సుఖాలకు నిన్ను ఆశ్రయించడం ఎంతవరకు సమంజసమయ్యా పరమాత్మ? అవి అట్లాంటి ఒక కోరికలు మాత్రం నాకు లేవు, నాకు ఇయ్యకు సుమా, నాకు పెద్ద పదవి కావాలి. ఇక్కడ తండ్రితోడ మర్చిపోయినాడు ధ్రువుడు, నీ తోడెక్కాలి, నీ పదవి కావాలి నాకు, దైవ పదవి, ధ్రువ పదవి. ధ్రువమంటేనే సత్యం. అరవిందోదరా అరవిందోదరా శ్రీహరి నిరతం తావకీయ భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి ఎవరి మదిం పొందగా గలుగునో. పారలు తత్ప్రియమత్యదేహం అరయ తదీయ దార తనయాది సుహృద్గృహ బంధువర్గమును మరతురు. హే విశతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ. నిరతము తావకీయ భజనీయ పదాబ్జ సుగంధ లబ్ధి ఎవరి మదిం పొందగా గలుగునో. చక్కటి అందమైన పద్యం చూడండి. చంపకమాల, చంపకమాలను ఆ పరమాత్మని మెళ్ళో వేస్తున్నాడు పోతన్న. నిరతము ఎల్లప్పుడు కూడా ఎవరైతే నీ భజనతోని నీ పాదపద్మాల్లోంచి వచ్చే మకరందాన్ని తాగడానికి అలవాటు పడి ఉంటారో వారలు తత్ప్రియమత్యదేహమున్ ప్రియంగా భోగ జీవితంలో గడిపేటువంటి ఈ శరీరాన్ని అరయతదీయ దార తనయాది సుహృద్గృహ బంధువర్గమును మరతురు విశ్వతోముఖ సర్వము మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ. రాజా రామచంద్ర భగవానికి ఆయన భజనలో కూడా అంత గొప్పతనం అన్నాడు. ఆయన భజన ప్రీతిపూర్వకంగా గట్ట చేస్తే అన్నిటి మర్చిపోతాం. అది మనకు అనుభవకే వైద్యమే కదా. ఎన్నో సప్తాహాలు విన్నారు మీరు కరీంనగర్లో పోతన గారి భాగవతం. ఈ 2 గంటలైతే అన్నీ మర్చిపోతున్నాం. ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాట వేరనుకోండి. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసిద్ధ వైరాగ్యం అది సహజమే. కానీ ధ్రువుడికి శాశ్వతంగా ఉంటుంది. మనకు కొంచెం సేపైనా కానీ ఆనందపడుతున్నామంటే ఆనందం అయితే ఉండదని తెలిసిన వాళ్ళు అక్కడ అందులో. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం లేకపోవచ్చు కానీ ఆ తాత్కాలికంగా ఈ 2 గంటలైతే మనం అన్నీ మర్చిపోతాం. ఏది ఆదికి రావు. 7 దాటితే అన్ని ఆదికి వస్తాయి మళ్ళీ. అది అంటాడు ఇక్కడ ధ్రువ కుమారుడు. దారపుత్రాలను, ధనాన్ని, ధనకనక వస్తువులను, మరి చక్కటి అందమైన బిల్డింగులను, బంధువులను, మిత్రులను అందరినీ మర్చిపోతారు. కనుక నాకు గది ప్రసాదించవయ్యా సర్వేశ్వరా సర్వేశ్వరా. కల్పాంత సమయంబునందు ఈ అఖిల ప్రపంచంబునాహరించి అనయంబు శేష సహాయుండవై శేష పర్యంకంబున పవ్వళించి మాధవా యోగ నిద్రారతి నుండి నాభి సింధు జసన్నలోక కన్యాత గర్భమందు చతుర్ముఖున్న మర పుట్టింపుచూ రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైనా నీకు మృత్యదనత్యంత నియమోప. భగవంతుని యొక్క లీలా విచిత్ర కథను వర్ణించి చెబుతున్నాడు ఇక్కడ ధ్రువకుమారుడు. కల్పాంత సమయంలో కూడా, ప్రళయకాలంలో కూడా మొత్తం అన్నింటినీ బొజ్జులకి తీసుకుంటావు కదా ఈశ్వర. నీళ్ల మీద ఒక్కడే ఉంటావు కదా నువ్వు, ఏకో నారాయణ హరి. శేష సహాయుడవై ఆ శేషశేనుడవై ఆయా యోగ నిధిలో ఉంటావు. నీ జఠరంలోకి లోకాలను తీసుకుంటావు. కల్పాదిలో కూడా విశ్రుతామ్యం. మళ్ళీ పైన ఇలా నీ యొక్క నాభిలో కూడా బంగారు పద్మంలో చతుర్ముఖ బ్రహ్మ, ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి యొక్క నీకు
నీకు నమస్కరించదు నీకు మృత్యదా అత్యంత నియమమొప్ప భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర చిరశుభాకార నిత్యలక్ష్మీ వికార అవ్యయానంద గోవింద హరిముకుంద నీకు మృత్యద అత్యంత నియమమొప్ప. భగవంతునికి మొక్కు నమస్కార ప్రియుడు నారాయణమూర్తి. పూజ చేయి ఇంకా సంతోషపడతాడు, జపం చేయి చాలా మురుస్తాడు, దాన ధర్మాలు చేయి సంతోషపడతాడు. కానీ నువ్వు చేసే ప్రతి కర్మకు నియమం ఉండాలి. నియమోల్లంఘన ఎప్పుడు పనికిరాదు. 6 గంటలకో 8 గంటలకో 10 గంటలకో నువ్వు ఏ సమయంలో పెట్టుకొని ఆ సమయానికి తప్పకుండా ఆ కార్యం నువ్వు చేయాలి. పుణ్యకార్యం, పారాయణం కానివ్వండి, అర్చన కానివ్వండి, పూజ కానివ్వండి, దానం కానీ, ధర్మం కానీ, ఏ నియమమైతే పెట్టుకున్నావో అత్యంత నియమం ఒప్ప. సిద్ధాంతం లేని జీవితం రాద్ధాంతం పాలైపోతుంది కనుక నియమనిష్టలు అత్యంత ఆవశ్యకమని ఇక్కడ ధ్రువకుమారుడు చెప్తున్నాడు అన్నమాట. అనుభవా నీకు మృక్కేదన అత్యంత నియమమొప్ప. యమనియమాలు ఇవన్నీ కూడా సాధన సంపత్తి అన్నమాట, చతుష్టే. అందులో కూడా నియమం చాలా గొప్పది. సకాలంలో ఒకటి చిన్నది పట్టుకో భక్తి మార్గం, ఆ చిన్నదాన్ని నీ ప్రాణం పోయేంత వరకు ఆ సకాలంలో కూడా చెల్లించు. టైం పంచి వాళ్ళ సమయ పాలన చాలా గొప్పదన్నమాట. దాంట్లో అతీతమైనటువంటి నీ ఊహాతీతమైనటువంటి ఒక శక్తి అందులో ప్రజ్వలిస్తుందన్నమాట. నీకే తెలియదు ఆ శక్తి ఏమిటో. అటువంటి నమస్కారం చేస్తున్నాను అనగానే అప్పుడు ఆనందపడ్డాడు. ధీరవ్రత రాజన్య కుమార, నీ మనసులో వేసేటువంటి కోరికను తెలుసుకున్నారా నాయన, అది తప్పకుండా ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు. 26,000 ఏళ్ళు నువ్వు రాజ్యాన్ని పరిపాలించి భార్యం చేసుకొని గృహస్థాశ్రమంలో ఉండి సంతానవంతులై పితృదేవత రుణాన్ని వేర్చిన తర్వాత 26,000 ఏళ్ల తర్వాత నా స్థానానికి వస్తావు. ఎక్కడైతే సప్తర్షుల మీద పైలోకంలో గోలోకంలో ధ్రువక్షిత ఏది ఉన్నదో అది నువ్వు పొందుతావు నాయన. అంటే భగవంతుని ఆశ్రయించిన వాడికి ఏమిస్తాడయ్యా అంటే నా పదవి నీకు ఇస్తాడు. ఎంతకంటే నీకు కావాల్సిందే ఉంది. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు వెళ్ళిపోడు, నా భక్తుని నేను ఇస్తాను అని చెప్పడానికే ధ్రువచరిత్ర. భక్తి గుర్తును చూపడం కొరకే ధ్రువావతారం ఎత్తవలసి వచ్చింది ఆ పరమాత్మ అంశంతో. నేను ఆ భక్తుడు ఇలా ఉంటాడు. 26,000 ఏళ్ళ తర్వాత అనగానే 5 మాసాలు వెళ్ళే వరకు నారదమారి చెప్పినాడు కదా అని పాపం ఉత్తానపాదుడు వ్రతం చేసుకొని వస్తున్నాడు. ఎదురుగా 10 మంది విధులను కూడా తీసుకొని ఎదురుగా కుమారుడు కనబడ్డాడు. బిగియాక విడంజాచినమ్మొగముని విడి శిరము మూర్కొని చుబుకంబు చేతవుడికి అవ్యయానంద బాష్పధారాభిషిక్తం చేసి ఆశ్రయింపరాశ్రయసుండు. యాన గమనించుకొని మూర్ధాగ్రహణం చేసినాడు. పిల్లలను ముద్దించుకోకూడదు, ఎదురుగా బుగ్గల మీద కానీ పెదాల మీద కానీ ముద్దించుకోకూడదు. మూర్ధాగ్రహణం చేయాలి, నెత్తిలో ముద్దించుకోవాలి పెద్దవాళ్ళు. వాడికి ఆయు ప్రమాణం పెరుగుతుంది, శరీరం కూడా అనారోగ్యం కాదు. వాడు పిల్లవాడైన పెద్దవాడి వ్యక్తి ఏదో పోయి ముచ్చుకుంటే మగవాడికి వాడి మీసాలు కూర్చుతాయి, ఆడవాడికైనా ముద్దించుకొని బుగ్గలన్నీ నాయమైపోతాయి. కనుక వద్దు, మూర్ధాగ్రహణం అనేది చేయాలి పిల్లలు. అలా మూర్ధాగ్రహణం చేసింటే ఆ పిల్లవాడికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా వృద్ధి చెందుతాయి. కాళ్ళ మీద పడ్డాడు కొడుకు, తీసుకొని మూర్ధాగ్రహణం చేసుకొని విగ్యాల కౌరించుకొని అక్కను అత్తుకున్నాడు ఉత్తానపాదుడు. అలా తీసుకొని వెళ్ళి మరి యువకుడు ఎప్పుడైతే అయినాడో యువరాజుగా ఆ రాజ్యానికి తాను రాజు చేసి తాను వానప్రస్థానికి వెళ్ళినాడు. ఒకనాడు ఉత్తముడు నేను తోడగొట్టినవాడు వెళ్ళి యక్షుడు చంద్రుని యక్షగంధులతో యుద్ధం చేసి మరణించినాడు. సోదరుని కొరకై 13,000 యక్షులను కూడా సంహారం చేసి కుబేరుని చేత అనేక వరాలను పొంది 26,000 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక మహానుభావుడు ఈ ధ్రువకుమారుడయ్యా విదురా పరీక్ష మహారాజా. అటువంటి ఒక ధ్రువుని కీర్తిని నా శిష్యుడు ఎంత గొప్పవాడైనాడని చెప్పి ఎక్కడికి పోయినా కానీ ఇగో ఈ మహానుభావుడు అదే గానం చేయడం అన్నమాట. ఆహా, సునీత నందను లాంటి ధ్రువుడు భక్తుడు గలడే, ఎంత పునీతుడో. 5 ఏళ్ల నాడే ఆదిదేవుని ప్రత్యక్షంబునరించిన గొప్ప భక్త శిఖామణి గదా ధ్రువకుమారుడని. ప్రచేసుకులు చేసే సత్రయాగంలో కూడా వీణమాయించుకుని చెప్పినాడయ్యా నారదమహర్షి అనగానే, అయ్యా ప్రచేతసులంటే ఎవరు? వాళ్ళ కొత్త పేరు పెట్టేవారా ఈ పాయింట్ చెప్పాలా అంటే ప్రాచీన బరిహి యొక్క కుమారులే ప్రచేతస్సులయ్యా. రాజా ధ్రువుని వంశంలోనే అంగమహారాజు అనే మహానుభావుడు ఉండే. ఆ అంగమహారాజు ఒకనాడు యజ్ఞం చేద్దామని తయారైనట్ట. మహానుభావులను బ్రహ్మరథం పిలిపించినాడు.
యజ్ఞం ప్రారంభమైంది. దేవతలు రావడం లేదు, హవిస్సు తీసుకోవడం లేదు. ఆదేన చెందినాడు అన్నమారాడు. బ్రాహ్మణులు అడుగుతున్నాడు, అయ్యా ఇది నా పూర్వజన్మ శాపమా లేక నా పాపమా లేక మీ మంత్రాల లోపమా సురలదేరారు మహాత్ముడారా. అయ్యా ఏం చెప్పండి, ఎందుకు రావడం లేదు దేవతలు? యజ్ఞం చేస్తే మన పాపమా నా శాపమా లేక మంత్రాల లోపమా? రాజా శాపం కాదు లోపం కదయ్యా, నువ్వు సంతానవంతులు కాకముందు యజ్ఞం చేస్తున్నావు కనుక దేవతలు చూడలేదు. గృహస్థాశ్రమంలో కూడా పితృణాన్ని తీర్చుకున్న తర్వాత దేవతల రుణాన్ని తీర్చుకోవాలి కనుక నువ్వు పుత్రకామిష్టి చేయవయా. పుత్రకామిష్టి చేసినారు. అగ్నిదేవుడు వచ్చి ఒక పాయసం ఇచ్చినాడు. ఆ పాయసం భార్యకి ఇచ్చినాడు. పాపం ఆ పాయసం దాని పాడు వేళ్ళు మొన్న పిల్లవాడు పుట్టాడు. 20 పడినాడు, వాడికి వీరుడు అని పేరు పెట్టారు. 5 ఏళ్ళ పిల్లవాడి వరకు అప్పుడే వాడికి పోవడానికి ఎలా ఉన్నాయంటే మంచి గుణం ఒక్కడి భూతద్దం పెట్టమే తినమని దగ్గర లేదు. కొడువానికి ఉన్న మంచిగా ఉండి ఇట్లాంటి కొడుకు నేను ఆశకా బాబు నిరాశకమా. తండ్రికి ఇట్లాంటి ఆశ ఉంటుందంటే నాకంటే గొప్పవాడు కావాలి నా కొడుకు. కానీ తల్లికి ఏముండదు, చల్లగా బతకని పెట్టండి పడని కానీ ఆనందంగా ఉండేది కాదు. కానీ తండ్రికి ఇచ్చి ఇట్లాంటి కొడుకు తిందని చెప్పబట్టకుండా రాత్రి వెళ్ళిపోయినాడు. 16 ఏళ్ళ ప్రాయం వచ్చింది వీడికి. చదువు లేదు, అక్షరం పర్వతాకారం. ఆడవాళ్ళు కుండలు నీళ్ళు పడుకోడు, కుండలు పక్కలు చేసుడు. ఈ ఆసురి సంపత్తి అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఈ వేణుణ్ణి చూసి బ్రహ్మనిష్టాగరిష్ఠులైనటువంటి ఒక మహామునులందరూ కూడా వాడిని రాజు చేస్తే ఏమైనా బుద్ధి వస్తుంది కావచ్చని సింహాసనం మీద కూర్చొని పెట్టుకొని బుద్ధులు చెప్పారు. నాయన నువ్వు ధర్మం చేయరా బాబు, యథానాయ తదా ప్రజలంతా కూడా ధర్మాత్తులు అయిపోతారంటే పిసలేసినా మీకు ధర్మమేంది? ధర్మాన్ని దైవాన్ని నేనే కదా. త్రిమూర్తుల అంశం ఉంటేనే రాజవుతాడు మానవుడు కనుక. నేను రాజనైనా కనుక బ్రహ్మన్ నేనే, విష్ణువు నేనే, శంకరుడు నేనే, నన్నే పూజించు, నాకే దాని ధర్మాలు చేయండి, నేనే ధర్మం. వీడి కంటమా నువ్వు అయ్యా, వీడెక్కడ దొరికినట్టు కోపం వచ్చింది బ్రహ్మర్షులకు. ధర్మం తీసుకోకుండా మంత్రించి వేయగానే చచ్చాడు వాడు. వీడి చస్తే ఎట్లా అనాచకమైపోతుంది కదా. వాళ్ళ వేదమంత్రాల ప్రభావం చూడండి. వాణి శివానికి కిందో కట్టె మీదో కట్టె అరణి అంటారు దాన్ని వేసి వేదమంత్రాలు చదువుకుంటూ మద్దన చల్ల చేసినారనమాట. లోకరక్షణార్థం కొరకై ఆ వేదమూర్తుల యొక్క యజ్ఞ ఫలంలో కూడా లక్ష్మీనారాయణ అంశతోని ఒక స్త్రీ ఒక పురుషుడు పుట్టారు. ఆ పరశురామ రాజా వాడే పుచ్చక్రవర్తి. ఆయన భార్య అయినటువంటి ఒక అర్చనానిలతాంగి లక్ష్మీనారాయణ అంశ. వాళ్ళు జన్మించగానే ఆకాశంలోంచి పూలవర్షం కురిసిందయ్యా. వందిమాగలు స్తోత్రం చేస్తున్నారు రాయసింహాల మీద కూర్చోగానే. సూతమా సూతవందిమాగల జనుడు ఆ నరనాయకుని వచనములు విని మునిచోదితుడై క్రమ్మల అనురాగములు పజిల్లగా దేనంగ సంభవుండవు శ్రీనాథ కళంశుండవు చిరతర గుణ సన్మానారుండవు అతర్కితమైన భవన్మహిమ పొగడ మాకు అలవియే నరేంద్ర దేనంగ సంభవుండవు. అంటే వేణుని యొక్క శరీరంలోంచి ఉద్భవించాడు కదా వేదమంత్రంతో. వైన్య భూపాలుడు అని పేరు విని అలా పొగుడుతుంటే పుచ్చక్రవర్తి అన్నాడు, నాయన ఇప్పుడే నేను రాజ్య పరిపాలన వచ్చాను, మంచి చెడ్డ ఏదో ఇంకా నేను ఏది చేయకముందే నన్ను పొగుడుతున్నారే, అలా పొగడం తప్పు సుమా. పొగడనా కానీ నా ముందర పొగడకూడదు, చాటకూడదండి. నా ముందర స్తోత్రం చేస్తే నాకు అహంకారం కలుగుతుంది, రాజ్య పరిపాలన భ్రష్టపట్టిపోతుంది వెళ్ళండి అన్నాడు. అంటే లేదయ్యా నిన్ను చూస్తేనే మాకు పొగడాలనిపిస్తుంది. కారణం ఏమిటో ఆయన భగవంతుని అంశంత. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మన మీద మనకు ప్రేమ 100% వస్తుంది. ఏమన్నా పక్క కాదరున్న చూసిన వాళ్ళకు సంపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళకు ఆత్మస్వరూభూతాన్ని. కానీ మనకు అలా లేదు కనుక ఒక 9, 8, 7, 60 డివైడ్ అయిపోతుంది అనమాట. దాని మీద ఇంత ప్రేమ, దీని మీద దీనికో 10, దానికో 20, దీనికో 30 డివైడ్ అయిపోతుంది. కానీ ఆత్మనస్తు కామాయ మన మీద మనకు ఆనందమైన ప్రేమ. మనం ఎంత అందంగా వికారంగా ఉన్నా, అందంగా లేకున్నా కానీ అద్దంలో చూసిన వాళ్ళని చూసినట్టే, ముగ్గురు సవరించినట్టే, బొడ్డు పెట్టిన వాళ్ళని పెట్టినట్టే, బట్టలు చూసిన వాళ్ళని చూసినట్టే చేస్తుంటాం. ఎందుకు? మన మీద మనకు ప్రేమ. మనకంటే మన ఆత్మ కంటే మనకు ఏది మంచి లేదు. అది మంచి లేకపోతే ఏది మంచిగా ఉండదు. కనుక నేను చూస్తేనే అంటే భగవంతుడి తత్వమే అట్లాంటిది అనమాట. అప్పుడే ఆనందం కలుగుతుంది మనకు. అంటే భగవంతుడు మనతో జోడించినప్పుడే ఆనందం కలుగుతుంది. ఆయన కట్ చేసి రిమోట్ కంట్రోల్ గిట్ట కొంచెం వచ్చి కట్ చేసి పారంటే కళ్ళ సుఖాన్ని వస్తుంది. నిద్రపోతే కదా బ్రహ్మానందమేనా అయ్యా, నిద్ర ఆనందం.
అంటే మీరు పోతున్నారని కాదు, హెచ్చరిక, తస్మా జాగ్రత్త. గోపాలకృష్ణ భగవానికి జయ. ఇలా పూజ్యమైన రాజ్యం చేస్తున్నటువంటి ఒక పుచ్చకరవతిని అంటాడు, అయ్యా ఈయన 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఒక మహాపుణ్యాత్రుడవుతాడు. భూమిని పారుగా చేసి భూమి లోపల ఉన్న ఓషధులను కూడా పెట్టుకుంటాడు. అయ్యా ఈ మహానుభావుడు ధర్మ సేతువును కాపాడేటువంటి ఒక ధర్మాత్ముడు ఈ పుచ్చకరవర్తి అని అందరూ స్తోత్రం చేస్తున్నారయ్యా రాజా. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. యథా రాజ తథా ప్రజ. పూర్వకాలంలో అన్వయం అవగాహన ఈ 2 కావాలి భాగవతానికి. ప్రతి భాగ సప్తాహంలో ఈ మాట చెప్పని ఎవడమేమో. ఎందుకంటే అన్వయం అవగాహన లోపించిపోతే విపరీతమైన అర్థం మనకు దోతకం అవుతుంది మనసుకు, అంత ప్రమాదం ఉంటుంది. కనుక మరి యథారాజ తథాప్ర అని చెప్పాడు కదా, అంటే అది ఇప్పుడు మనకు అన్వయం ఇంకో విధంగా చేసుకోవాలి. యథా ప్రజ తథా రాజా. ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళు ఎవరు గెలిస్తే క్షాత్రబలం ఉంటే వాడే క్షత్రుడు అయినాడు. రాజులు పరిపాలించారు. ధర్మోపాసకులు, దైవోపాసకులు, ధర్మోపాసకులు వాళ్ళు అయినారు. మంచి చెడు చేసినారు. రాజు దుర్మార్గుడు, ప్రజలంతా దుర్మార్గులు అయినారు. మరి రాజు ధర్మ మార్గంలో జీవిస్తే ప్రజలంతా ధర్మార్గులు అయినారు. యథా రాజు తథా ప్రజ ఉండి. కానీ ఇప్పుడు అట్లా కాదే. నువ్వు కావాలని ఒట్లు వేసి ఎన్నుకుంటున్నావు కనుక ఎమ్మెల్యేను మినిస్టర్ను ఈ 5 ఏళ్ళు నాకు ఓపిక పట్టుకోడు. నువ్వు మాట్లాడలేదు, నీ నోటికి తాళం వేసుకో. నువ్వెన్నుకుంటే కదా ఓటు వేసి. వాడు ఉంటే నేను ఉంటా అన్నాడా? వచ్చి నిలబడ్డా? కనుక యథా ప్రజ తథా రాజ. నమ పార్వతీపతే హర మహాదేవ. అటువంటి ఒక పుచ్చక్రవర్తి పూజ్యంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ కన్నబిడ్డల కంటే కడిగిన ప్రేమతో చూసుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి 99 అశ్వమేధ యాగాలు చేసినాడు మహానుభావుడు. 100వ అశ్వమేధ యాగానికి దేవేంద్రుడు వచ్చినాడు. ఈయనకి అట్లా నువ్వు అనేక సార్లు వస్తుంది దేవేంద్ర పాత్ర భాగవతంలో. ఎవడు యజ్ఞం చేసినా, ఎవడు తపస్సు చేసినా, ఎవడు పుణ్యకార్యం చేసినా వీడు వచ్చి విధంగా చేస్తుంటాడు అనమాట. ఎవరు ఈ దేవేంద్రుడు? ఎవరు? ఇంద్రియాలకు పెద్దదే ఈ మనస్సు. భాగవతం పోతా వక్కవకుండా వెంట పోతున్నా వీటిని ఇట్లా వెండిస్తాను నేను లేనా? మనస్సు ఏం వింటావు? అయ్యగారు 30 సప్తాలు చెప్పాడు కరీంనగర్లో. ఓడి వినకపోతే ఏం బాగా గది చెప్పుడు కదా. మనస్సు అంటే పుణ్యకార్యానికి, మంచి కార్యానికి, దేనికైనా విఘ్నం కలిగిస్తుందన్నమాట ఈ మనస్సు. మాయలమారి మనస్సు. అగో అదే 100వ అశ్వమేధ యాగానికి ఇగో ఈ దేవేంద్రుడు వచ్చి తిరగకుండానే అశ్వాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. అలా పెద్ద కొడుకును పంపించినాడు. అలా 5 సార్లు అశ్వాన్ని పట్టుకొని తిరిగి వచ్చాడు కదా. విజితాశ్వుడు వాడికి బిరుదిచ్చినాడు. మళ్ళీ 6వ సారి ఎత్తుకుపోయినాడు. అప్పుడు అత్రి మహర్షి అన్నాడు, రాజా నువ్వు తొందరపడకయా, నువ్వు దీక్షలో కూర్చొని ఉండవు. నువ్వు ఇంద్రకృతమైనటువంటి మాయను జయించాలి. ఈ పరీక్షలు తట్టుకున్నావంటే జయం నీకు. ఎందుకంటే నువ్వు దీక్షలో కూర్చొని నువ్వు లేచి వెళ్ళి కోపంతో గట్ట లేచావు అంటే నువ్వు 99 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం పుడిగ్గే. అంటే మనం కూడా పుణ్యాన్ని ఆర్జిస్తాం, ధనాన్ని ఆర్జిస్తాం, ధర్మాన్ని ఆర్జిస్తాం. ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన సాధన ఫలాన్ని అంతా కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కోపానికి వచ్చి అనర్థమైన మాటలు నోట్లోంచి వెళ్ళి మనస వాచ కర్మణ 3 భ్రష్టమైపోయినాయంటే అదంతా పుడిగ్గే. కనుక అది ఆ చివరి దిశలో కూడా మనం పతనం కాకుండా చూసుకోవాలంటారు సద్గురు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. పరీక్ష మహారాజా అలా అత్రి మహర్షి అన్నాడు, రాజా మేము వేద మంత్రాలు చదివి ఆ ఇంద్రుడిని ఇక్కడికి పిలిచి వస్తాం, మనకి ఏం పనిష్మెంట్ అవస్తావై నువ్వు లేనుడు ఎందుకు అంటే వాళ్ళ మంత్రాల బలం అంత గొప్పదనమాట. అత్రి మహర్షి చెప్పినట్టు అక్కడ తిరిగి ఇక్కడ ఉంటుందిగా. అమ్ము అనంత పని చేస్తాడే బ్రాహ్మణుడు అనుకున్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మలోకానికి వచ్చాడు, పుచ్చకరవి దగ్గరికి వచ్చినాడు. మనుజేంద్ర మోక్ష ధర్మమునరింగిన నీకు సవరములు చేయుట చాలు చాలు. మహాపుణ్యాత్రుడు జ్ఞాని వినువు, నీకు ఎందుకే ఇవి? ఏ విధంగా దేవేంద్రుడు వచ్చి చంపకుసుమా ఈ ఆయుధాలు పిలుస్తారు మంత్రాలు చదివి. దేవేంద్రుడు చంపడం మాత్రం నీ ధర్మము నీ పుణ్యం అంతా కూడా నశించిపోతుంది కనుక అట్లాంటి పని చేయకని చెప్పి బ్రహ్మదేవుడు గుర్తింపు చేసి వెళ్ళిపోయినాడు. అలా యజ్ఞం మంత్రాలు నడుస్తుంటే మరి భగవంతుడే యజ్ఞగుండం లోపలికి వచ్చాడు. ఎలా? దేవేంద్రుడితో కూడా వచ్చాడు అనమాట. దేవేంద్రుడితో కూడా వచ్చి పుచ్చకరవత్తో అంటాడు భగవాను నారాయణమూర్తి, జనవరా కన్మ భవదీయంబైన జననుతమకు ఈ అశ్వమేధ శతం గుణకు ఈ అనిమిషపది భంగము చేసిన కథన క్షమాపణ వేడెన్ గంటివే జనవరా. హే రాజన్,
100వ యజ్ఞానికి విఘ్నం చేసిన కారణంగానే ఇగో నాతో అంట వచ్చినాడుగో నిన్ను క్షమాపణ కోరుతున్నాడయ్యా, నిన్ను క్షమించు, క్షమాపుష్పం విశేషత. తిట్టాడు, దూషించాడు, తప్పే చేశాడు, అవమానపరిచాడు, అయినా వచ్చి వాడి సగం 3 వాడు వచ్చి తప్పైంది అని కాళ్ళ మీద పడప్పుడు వాడిని క్షమించకపోతే వాడి మొత్తం పాపం నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. జాగ్రత్త. దీర్ఘక్రోధం ఉండకూడదు ఎవడికి. దీర్ఘక్రోధం ఉన్నాడు వాడే నశించిపోతాడు. కనుక క్షమాపుష్పం చాలా గొప్పది. కనుక నీలాంటి సాధువులు క్షమిస్తారనే నమ్మకంతో నేను తీసుకుని వచ్చాను నాయన రాజా, వీరిని క్షమించు. భగవంతుని మాటను వ్యర్థం చేస్తాడా? భగవదంశుడు పుట్టిన చక్రవర్తి దేవేంద్రుని బిగియార కబులించుకున్నాడు. నాకే కోపం నారాయణ, నువ్వు చెప్పిన తర్వాత నాకే ఉందన్నాడు. నమస్కారం చేసినటువంటి ఇంద్రుని లేపి భుజాలతోని కబులించుకున్నాడు. పరమాత్మకు ఆనందం కలిగింది. నరేంద్ర భూవరా దైవ సందేశం, భాగవత సందేశం ఇస్తుంది. యోగ తపోమకంబుల చేత గైకొని సులగుండగాని నేను సమచిత్తులైన సజ్జనుల చిత్తంబుల వర్తింపుచుండడి వాడనగుడా అట్లు చేసి తామక శమశీల విమత్సల కీర్తనముల వశీకృతుడనైతి సుమ్మా కోరుకొని కోరికల్ అన్నాడు పరమాత్మ. ఎక్కడ దొరుకుతున్నాడు? యోగంతో గాని, తపస్సుతో గాని, యజ్ఞంతో గాని నేను సులభుణ్ణి గాను. పుణ్యం వస్తే నీకు సర్గసుఖాలు అనుభవిస్తావు కమ్మా. అక్కడికి పోయి నీ దేవేంద్ర లోకాల్లో అనేక లగ్జరీలు ఇవ్వగలుగుతావు. కానీ నేను సులభుణ్ణి గాని నీకు. మరి దేంతో సులభుడు అవుతాడయ్యా? సమచిత్తులైన సజ్జనుల చిత్తంబుల వర్తింపుచుండెడి వాడనగుడ చేసి తావక శమశీల విమత్సర కీర్తనముల వశీకృతుడనైతినయ్యా. నేను నీకు వశమైపోయినానయ్యా. దేంతోని? నీ యొక్క శమం అంటే శాంత చిత్తం, నీ యొక్క శీలం, క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మంచి గుణం కావాలన్నమాట. శీలం చాలా గొప్పది. విమత్సర మలమాచరం లేకుండా ఉన్నావు గనక కీర్తనముల, నీ కీర్తనముల వశీకృతుండనైది. ఈ నాలుగు అత్యంత ప్రాముఖ్యం అన్నమాట సాధనలో కూడా. ప్రతి సప్తాహం విన్నప్పుడల్లా దినంగా కొత్తలో కూర్చుండే అన్న మాటను మనం యథార్థం చేయాలి. ఎన్ని సప్తాహాలు విన్నప్పటికీ కూడా ఇంకొక సప్తాహం వినాలి అనిపించక ఆనందం ఒక భాగవతంలో కూడా ఉంది. మరీ బమ్మెరపోతున్న భాగవతంలో కూడా ఇంకా మనకు ఆ తొక్క, ఆ మీద అడ్డుపండు తొక్కలు లేదు మాత్రం ఎడ తింటావని. వ్యాసదేవుడు 12 స్కందాలనే భాగవతాన్ని 12 మామిడి అరటిపండ్లుగా అక్కడ పెట్టాడు. ఆ తొక్కను తీసుకొని తినరు కొడుకాని. కానీ పోతన గారు ఏం చేశాడు? ఆ తొక్కను కూడా తీసి పారేశాడు. ఆయనకి డైరెక్ట్ తినుడే. దేవభాష నుంచి ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ నీకు మన భాషలో మాతృభాషలో చెప్పాలంటే పోతన లాంటి వక్త కానీ, రచయిత కానీ, సహజ పండితుడు కానీ మనకు దొరకడు. అంత చక్కగా చెప్పినటువంటి ఇక్కడ నీ యొక్క శమానికి, నీ శీలానికి, నీ విమర్శనానికి, నీ కీర్తనకు నేను సంతోషపడ్డాను నాయన. ఏం కావాలో కోరుకుంటాడు చక్రవర్తి. పద్మలోచన దేవదేవా సదమల భవదీయ ఘన యశంభు వినుటకునయి 10,000 చెవులు కృపనాగిమ్మా. అనంతమైనటువంటి నీ కథా సుధాసాగరంలో ఈయడానికి ఈ 2 చెవులతో నీ కథ వింటే నాకు సరిపోవడం లేదయా. కనుక 10,000 చెవులు అన్నాడు. మనకో డౌట్, 2 చెవులకే ఇటు బెత్తడి పోతుంది, మరి 10,000 చెవులు ఎడబెట్టుకుంటాడు ఈ శరీరం మీద. మన లైన్ గిట్ట అంటే అన్వయం కావాలి. మళ్ళీ 10,000 చెవులతో వినేంత శక్తి ఈ 2 చెవులకి అని దాని ఇండైరెక్ట్ భావన, అంతరార్థం కదా. 2 చెవులు తినాలనుకుంటాం. 2 గంటలు అయిపోయింది అయ్యగారు, ఇంకేదో చెప్తామండి, ఇంకేదో చిత్రగా చెప్తామండి, మామూలు భక్తులు కావచ్చు, ఎవరికి పోవాలి. 5-10 నిమిషాలు మన అధ్యాయం సమాప్తం కానీ మాత్రం మనం ఎట్లా చేయాలి అట్లా గురువాకి కదా. అక్కడికి 5 నిమిషాలు 10 నిమిషాల లోపలే అప్పుడు మనకు తెలంగాణ వస్తాయి. 2 గంటలు అయిపోయింది కదా, ఇంకా పని చేస్తున్నాడు, ఇక వెళ్ళిపోదామంటే ఇవన్నీ ఇంత విని ఒక 2 నిమిషాల కోసం ఎంత పడాలి. అటు పోవద్దని బాధ, ఇటు వినేందుకు కూడా కొంచెం వెనక ఉండదు అనమాట. ఒక 2 చెవుల శక్తికి అర్థం ఉంటుంది. అంటే శక్తిహీనం ఇది.
కనుక 10,000 చెవులు నా కృపతో ఇయ్యి ఒక్కటి. మళ్ళీ రెండవది, ఎల్లప్పుడూ నీ పాదపద్మాలను సేవ చేయాలి నేను. ఆ సేవ చేస్తున్నాక లక్ష్మీదేవి మాతో కలిగించినామా అనే మేమేదో కాంప్రమైజ్ చేద్దాం ఇద్దరం. లక్ష్మీదేవి నేను ఒప్పందం ప్రకారంగా, అమ్మ నువ్వు ఆ కాలు వచ్చినప్పుడు ఈ కాలు వస్తా, నువ్వు ఈ కాలు వచ్చినప్పుడు ఆ కాలు వస్తాను, ఇద్దరం కాంప్రమైజ్ అవుతాం. కానీ అయ్యా నా నీ పాద సేవ, నీ అనంతమైన కథ వినడానికి 10,000 చెవులు కృపతో ఇమ్మనంగానే ఇచ్చాను పొమ్మన్నాడు. ఆయన రాజా, కొంతకాలానికి నీ భక్తికి మెచ్చి సనక సనందన సనత్కుమార సనజ్జాతులు వచ్చి నీకు ఆత్మజ్ఞానోపదేశం చేస్తారు నాయన పొమ్మన్నాడు. ఎంత గొప్పవాడైనా మనకు గురువు కావాలి. అన్ని నా దగ్గరే ఉన్నాయి అనవలసిన పని లేదు. ఎంత ప్రాజ్ఞుడైనా కానీ గురువు గారు కావాలి. అప్పుడు గురువు దగ్గర ఉంటేనే గురువు పాదాలకు నమస్కారం చేస్తున్న కొద్దీ నీ అహంకారం అంతా నశించిపోయి ఉన్న ఆత్మజ్ఞానం దేదీప్యమానంగా వెలుగుతుంది. జగద్గురువు అయిన పరమాత్మే వెళ్ళే. జగద్గురు బలరామకృష్ణుడు కూడా వెళ్ళాడే. ఎందుకని వాళ్ళకి అవసరం లేదు కదా. 64 రోజులు 64 విద్యలు నేర్చుకున్నారు. మరి గోపాలకృష్ణ భగవానికి ఆ విధంగా మరి పుచ్చక్రవర్తి పరమాత్మ దగ్గర వరాలను పొంది తన సభ్యులందరినీ, తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించాడంటే, మన భాషలో చెప్పాలంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టాడు. అందరూ రండి, ఆధార్ వెల్కమ్, భారతీయులందరూ వచ్చారు. చెప్తున్నాడు, సభ్యులారా, దీనిముటి సభ్యులారా, ధర్మమున్ అనయమునెరుగంగ గోరునట్టి జనుడు తాదలపునదల అర్థము జనునెరిగింపదలం సత్పురుషులకు. నాయనలారా, సభ్యులారా, ప్రజలారా, మీరందరూ ధర్మంగా బతకాలే. కానీ ధర్మంగా బతకాలి అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడి యొక్క మనసులో ఉన్న ఉద్దేశాన్ని సత్పురుషులకు చెప్పాలి. అయ్యా నేను ధార్మిక జీవన విధానంలో బతకాలనుకుంటున్నాను, మరి ఎలా బ్రతకాలి, ధర్మం అంటే ఏమిటి, ధరతీతి ధర్మ, ధరించి చేసేదే ధర్మం అన్నమాట. ధర్మాన్ని ఆచరించేది, చెప్పేది కాదది. అప్పుడే నేను ధర్మం రక్షిత, దాన్ని నువ్వు రక్షించిస్తే అది నువ్వు రక్షిస్తుంది అనగానే, అయ్యా మరి ధర్మం అంటే ఏమిటి అంటే, పోని ప్రియవ్రత ఉత్తానపాదులైన మా ప్రపితామహులందరూ కూడా నచ్చిన బాటలో నేను నడుస్తున్నాను ఆయన. అనగానే ధర్మం అంటే ఏమిటో తన ప్రజలకు చెబుతున్నాడు. ఈనాడు ఇట్టంటి రాజులు కావాలి. ఎక్కడ ఉంటారు భక్తులు గండి, ధార్మికులు గండి అని చెప్పేటువంటి ఒక రాజు ఎంత పూజ్యుడు అవుతాడో గమనించండి. అనుపమ భక్తిన్ ఎవ్వని పదంబుజమూలము మందిరంబుగా అనయము వందునో వాడు నిహితాఖిల భూరి మనోమలుండు సద్వినుత విరక్తి బోధృతి వీర్య విశేష సమన్వితుండుదాన్ అనదగి భూరి సంస్కృతి మహత్తర దుఃఖమును అందడెన్నడు. అనుపమ భక్తి ఎవ్వని పదంబుజమూలము మందిరంబుగా నయము పొందును. భగవంతుని పాదపద్మారుడే మందిరాన్ని, ఆ మందిరంలో జీవించాలి ఈ యొక్క జీవుడు. అనయముండి ఎల్లప్పుడూ కూడా ఎవడైతే ఉంటాడో వాడు భూరి మనోమలుండు, గొప్పనైనటువంటి ఒక మనస్సులో ఉన్న మననానంతా కూడా దూరం చేసుకునేటువంటి వాడు. సద్వినుత విరక్తి బోధనుతి వీర్య విశేష సమన్వితుండు. భక్తి మార్గంలో కూడా భగవంతుడి పాదపద్మాన్ని ఆశ్రయించేటువంటి వాడికి ఏం కలుగుతుందయ్యా? వినుతించే విరక్తి కలుగుతుంది, రక్తి ఉండదు వాడికి. విరక్తి, బోధ అంటే జ్ఞానం, ధృతి ధైర్యం, వీర్యం లోపల ఉన్నటువంటి ఓజస్సు, అదే తేజస్సు జీవన విధానానికి బాట. బ్రహ్మచర్యం, అహింసాచ, శారీరం తపోచ్యతే, అవన్నీ కలిగితే అట పరమాత్మని పాదాలు ఒక్కటి ఆశ్రయిస్తే ఇగో ఈ కోటి వచ్చినట్టు చేరుతారా నాయన. కనుక మీరంతా దైవభక్తులు కండి, మీరంతా దైవభక్తులు ఈ ధార్మిక మార్గంలో జీవిస్తే మీరు 5వ భాగం ధర్మం నాకు చెందుతుంది. కనుక నాయనలారా మీరందరూ ధర్మాత్మలై జీవించండి అని ప్రజలందరికీ బోధ చేస్తున్నాడు. మరి ఈ ధర్మం ఎక్కడ ఉంటుంది? వేదంలో ఉంటుంది. వేదం ఎవరి దగ్గర ఉంటుంది? వేదం కూడా విధం బ్రాహ్మ్యం. ఏ వేదమందే నీ విశ్వమెల్ల దర్పణ ప్రతిబింబిత ప్రభూష నివగం భూత కైవడి తగిలి ప్రకాశించునో. అట్టి వేదంబు వేదమూర్తులైన వసుధామరుల చెంత నుండు సుమ్మాగా. కావున అట్టి విప్రపాత సరోజరేణువులు నేను కిరీటమున దాల్తు సుమ్మా. సభ్యులారా,
విశేష ప్రజ్ఞ కలిగినటువంటి విష్ణుమూర్తి భక్తి కలిగినటువంటి వాళ్ళే విప్రులు. ఆ విప్రుల యొక్క పాద రేణువులు ఎవడైతే మీద వేసుకుంటాడో వాడికి జ్ఞానం కలుగుతుంది. నాకు కలిగింది, నేను వేసుకున్నాను అంటున్నాడు చక్రవర్తి. కనుక నాయనలారా, మీరందరూ కూడా ధర్మాత్ములై దైవభక్తులు కండి అని సభ్యులందరికీ జనాలందరికీ చెప్తూనే ఉన్నాడు. ఆకాశంలోంచి సనకాదులు వచ్చినారు. సనకనందన సనత్కుమార సరస్సుజాతులు వచ్చిన వారికి ఆసనం అర్ఘ్యం పాద్యం ఇచ్చాడు. వాళ్ళ కాళ్ళు కడిగినాడు, ఆ జలాన్ని వినదులుకున్నాడు, 2 చేతులు జోడించి సాష్టాంగ దండప్రణామం చేసినాడు. చేసి ఇలా అంటున్నాడు, సాధు సత్పురుషుల యొక్క ప్రాశస్తాన్ని అభివర్ణిస్తున్నాడు పుచ్చక్రవర్తి. వరమతులారా వరమతులారా ధరిత్రిని ఎవ్వని గృహంబు మహర్గజనోపభోగ్య విస్ఫురిత తృణంబు భవభృత్య గృహ భూముల సారజనర్చునో అట్టి మందిరపతి పేదయైన జగజింగడు ధన్యుడటండ్రుగాదే. మహానుభావులారా, మీలాంటి పరమభావోత్తములైన సాధువులు ఎవరి ఇంట్లో అడుగు పెడతారో ఆ మందిరపతి పేద అయినా కానీ వాని జన్మం వాని ధన్యమైపోతాడయా అన్నాడు. ఎంత బీదవాడన్న దరిద్రుడన్నా కానీ కాక మీలాంటి సాధు సత్పురుషుల యొక్క పాదం మన ఇంట పడుతుందో ఆ ఇంటి యజమాని ధన్యుడు ధన్యుడటండ్రు మాన్యుడు. అంటే గొప్పవాళ్ళంతా ఆహా ఎంత ధన్యుడయ్యా వీడని వాడిని శ్లాఘిస్తుంటారు. కానీ ఒకవేళ వరమతులారా ఎవ్వని నివాసము తీర్థ పదంతరంగులై పరగిన ఎట్టి భాగవత పాద జలంబులు సోకవేని తత్పురుషుడు పూరి సంపదల గొంపిలి పోయిననైన వారి మందిరము ఉరగ ప్రకీర్ణము జగతీయం గోరునటండ్రు కోవిదు. ఏ వరమతులారా, తీర్థానికి పవిత్రతను కలిగించే మీలాంటి సాధువుల యొక్క పానం ఏమని మందిరంలో పడదో ఆ మందిరపతి భూరి సంపదల గుంపిని పోయినైనా ఆడు కరుడుపతి కోటాధీశుడైనప్పటికీ కూడా వాడి బతికెట్టంటిది అంటే పాములు చుట్టుకున్న చెట్టు కింద పడుకున్న వాడి బతికెట్టగో వాడి బతికంత కట్ట అంటున్నాడు. పాములు ఒక పాము ఇంట్లో చూస్తేనే పాములని వినిపిస్తాం, తలుపులని పెడతాం, తాళాలు వేస్తాం, ఇంటి మీద జాగరణ చేస్తాం తెల్లారులు. మరి అట్లాంటి అనేక పాములు చుట్టుకున్న చెట్టు కింద పడుకుంటాడు వాడి బతుకు. అంటే చిత్తశుద్ధి ఉండదు, విత్తశుద్ధి ఉండదు, చేతశుద్ధి ఉండదు, వాడికి ఏ శుద్ధి ఉండదు. పాపం భయం 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 భయం. కనుక సాధువులు భాగవతోత్తములు మీలాంటి వాడు పరమ పావనులైన మీ రాకచేత నా రాజ్యము నా ప్రజలు నా జన్మ ధన్యమైపోయినన్నాడు. అప్పుడు సంతకుమారుడు అన్నాడు, రాజా ధరణీశోత్తమా సర్వభూతహిత చేతస్కుండవై ధర్మ సుస్థిరద భాగ్యోదయశాలి వయ్యసగు నీచే సాధులో కొత్తర సంప్రశము చేయబడే మహాత్మా. సాధువుల సంగతి సాధువులకే తెలుస్తుంది. నువ్వు సర్వభూత దయాపరుడు కనుకనే మా యొక్క మహత్వాన్ని తెలుసుకోగలిగావు. ధన్యుడవయ్యా, ధన్యుడు అన్ని నీకు తెలుసు. అయినా భగవదాఖ్యతో నీకు వచ్చాము ఉపదేశం చేయడానికి. శ్రద్ధగా వినవయ్యా, ఏ మానవుడికైనా మొట్టమొదటికి కావాల్సింది శ్రద్ధ. శ్రద్ధ లేకుంటే లౌకిక పనులే కావే, ఇక పారలౌకికం ఎక్కడి నుంచి కావాలి నీకు? ఎంత శ్రద్ధ కావాలి దానికి? శ్రద్ధ భగవద్ ధర్మచర్య. ధర్మానికి డైరీ రాయమంటున్నాడు, కానీ మనం ధనానికి రాస్తాం. హైదరాబాద్ పోయినా డార్జిలింగ్లో దిగా 350 వానికి ఇచ్చా, మీల్చుకు 150 పోయినాయి. బస్సు గరుడలో కూర్చుని అవ్వ 300-400 పోయినాయి. ఈ గంగర పోతే నీవే సొమ్ము అయిపోవా? అట్లా దానికి రాబడేదు. నీ డబ్బేనా ఇంకొనికి తెచ్చామని లెక్కప్ప చెప్పన్నా. కానీ ధనానికి కాదురా బాబు, నీ యొక్క ధర్మానికి చర్య రాసుకోని నిన్న 4 పాపాలు చేసేవాళ్ళ 3 చేసాను, నిన్న 3 పుణ్యాలు చేసేవాళ్ళ 4 చేసానా? ఇదా ఇగో ఈ ధర్మచర్య రాసుకో డైరీ. లేకపోతే తెలుస్తుంది. అంటే ఎవడి తప్పును వాడు తెలుసుకునేవాడు ధన్యుడు అన్నాడు ఇక్కడ. ఇంకోళ్ళ తప్పులు వెతకడంలో మన జీవితం అంతా వేస్ట్ అయిపోవాలి. మన తప్పు మనం తెలుసుకుని దేర్ ఈజ్ నో టైం. ఎక్కడ ఉన్నది? సమయమే లేదు కదా. ఒక కావాలని చెప్తుంది. నిరంతర భగవద్ధర్మచర్యయు ఆధ్యాత్మిక యోగ నిష్టయు యోగేశ్వరోపాస్తి పుణ్యశ్రవణుడైన నారాయణ కథనారామము అర్థ ఇంద్రియారాములతోడి సంగతి విరక్తి. హాదనం 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 అనుకుంటూ కోరికల్లో విహరించేటువంటి అర్థకామాల కొరకు వెంపర్లాడే వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మొదటికి విరమించి పారే. సత్సాంగత్యం చేయలేను ఆయన. మహారాజా,
యమ నియమంబులు కలిగి ఇతర భక్తి మార్గార్గణమును యోగక్షేమార్థ క్రియారాహిత్యమును శీతోష్ణ దంద సహితంబులు కలిగి భాగవత కర్ణాలంకారభూతంబులకు భగవద్ గుణావిధానంబులను వీని చేత విజృంభమానంబైన మనస్సు చేత విష్ణుమూర్తి కృపకు పాత్రుడుగా వచ్చు సుమ్మా జనవర. 39 సద్గుణాలు అద్వేష్టృత్వాది భక్తి గుణాలు కానీ అమానిత్వాది జ్ఞాన గుణాలు కానీ ఏమైనా 39 కావాలి, జ్ఞానానికైనా భక్తికైనా కానీ. ఇది కలిగిన నాడు నీకు జ్ఞానం కలుగుతుంది. రాజా ఒక్కటిసారి చివరిసారిగా చెప్తున్నాను, ఈ సంసారంలో అతిశయంగా తరించాలే అని ఎవడైతే నిశ్చయిస్తాడో వాడు ధర్మార్థ కామ మోక్షములకు అతి విఘాతుకమెద్దియో అట్టిదాని వలన సంగంబు చేయవలదు సుమ్మా. ఈ పురుషార్థాలకు ఏదైతే విఘ్నం అవుతుందో అది చేయకైపోయాక అంతే. ధర్మానికి, అర్థానికి, కామానికి, మోక్షానికి 4టికి విఘ్నం జరుగుతుంటుంది. నీకు ఆదరిస్తుంది కొంచెం బుద్ధి దగ్గర ఉంటే. దాన్ని చేయకపోతే చాలా అక్కడికి. అర్థం సంపాదించినప్పుడు వెళ్తున్నావు, ఎవడో ఫ్రెండ్ కలిశాడు, ఏరా వైన్ షాప్ అంటే పెగులు కూడా పోదు కానీ అంటే గోవింద కొట్టి వచ్చే పైన పూడిపోతుంది, తాగి తూరుకుంటే పోతుంటావు అక్కడ, ధనం రాదు. కోరిక కూడా అంతే, మోక్షం కూడా అంతే. అంటే 4టి విఘ్నం కలిగే పనేది చెయ్యకు. మరి 4 పరస్పరం విరుద్ధం కదా, మరి ఒకే జన్మలో ఇవి సాధించగలడా? అందుకొరకే కదా మనం ఇవన్నీ చేసేది. సా కుటుంబ క్షేమ ధైర్య స్థైర్య అభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష ఫల సిద్ధార్థం ఎందుకంటున్నావు ఇవన్నీ? అంటే ఒక్కరి జన్మలు కాకపోతే ఏ జన్మలు అయితే మరి ఎవరికైతే అయ్యా అంటే ఎవడి భార్య అయితే అనుకూలవతి అయిన గుణవంతురాలైన సాత్వికురాలు అవుతుందో ఆ గృహస్థు మాత్రమే ఒకే జన్మలో ఈ 4టిని పొందగలడు, లేకపోతే గుడికే. అంటే దీన్ని 2 తీరులో వాడుకోవచ్చు, ఇటు స్త్రీకైనా పురుషుడికైనా. ఏ స్త్రీ యొక్క భర్త అనుకూలుడైన ధార్మికుడు గాడో ఆ స్త్రీకి కూడా ధర్మార్థ కామోక్షాలు కూడా దొరకవు. ఇద్దరు అనుకూలం కావాలి. అనుకూలవతి అయిన భార్య దొరికిందంటే 50 మార్కులు మొదలు వచ్చినట్టుగా మిగిలినవని 50 మార్కులు గృహస్థాశ్రమంలో కూడా. ఏమయ్యా ఇవాళ 1,00,000 పూల పూజ వేస్తున్నాను, కృష్ణాలయానికి పోదామని చెప్పినాను, ఆ కార్యదర్శికి చెప్పాను సుమా, పూలకు కూడా ఆర్డర్ ఇచ్చాను, మన అటెండర్ పంపించాను అని భర్తకు భార్య చెబుతుంది అనుకోండి. రేపు నేను హైదరాబాద్ టూర్ పోవాలి సుమా, అక్కడికి ఎస్సీలు బిస్సీలు వస్తారు, నేను పోవాలి, పోవాలి అక్కడికి. నీకంటమా నువ్వయ్యా, నేను పూజకిచ్చి మోదన గారు చెప్పకపోతే కదా అని ఈమె ఎడుపు. మరి పోని వాడు భక్తుడిగా మారాడు అనుకో, అప్పుడు ఈమె ఆయనకు అనుకూలంగా ఉండాలి కదా. ఏమేమి రేపు కృష్ణాష్టమి సుమా, నేను ఉపవాసం ఉంటాను, మరి 4-5 పూలందరూ పట్టుకొని కుటుంబానికి పోదాంపా. అయ్యో నాకు నేను మొన్న చెప్పవాను అయ్యా, నేను మహిళా సమాజానికి పోతున్నా, అక్కడ విరాళం ఇచ్చిన స్పీచ్ చేయాలి. ఎవరి జారుకోదాట్లో ఎక్కడ ధర్మం సిద్ధించకపోయి మొదటిది అర్థకామాలు మోక్షం ఎక్కడికి అంగనోదా. కనుక ఎవరి భార్యకి అనుకూలవతి అవుతుందో అక వాడికి తీరుతుందయా నవసూతో చెప్తాడు భారతంలో కూడా ధర్మరాజు. ధర్మనందన ఎవడికి తీరుతుందయా అంటే ఎవడికి తీరుతుంది. ఒక శిష్యుడిగా వచ్చాడట, గురుదేవ మీరు చాలా గొప్పగా భాగవతం చెప్తున్నారు కదా అయ్యా, నాకు ఉపదేశం చేయండి. నేను ఆయన విను, ఒక 7 సప్తాహాలు విను, వింటే ఆ తర్వాత నీకు ఉపదేశం నేను కాకపోతే నా లాంటి వాడు ఎవడైనా ఇస్తాడు అని అన్నాడు ఆ గురువు. రోజు ఎక్కడ జరిగిన సత్సంగానికి వస్తున్నాడు, దేవక గురుగారి ఇంటికి సత్సంగం కూడా ఇంటికి వస్తున్నాడు, నమస్కారం చేస్తున్నాడు, సత్సంగంలో వింటాడని. 4 రోజులు కానీ గురుదేవ మనకు ఎప్పుడు ఇస్తావు ఉపదేశం అంటే, ఆయన శ్రావణమాసంలో ఇస్తేప్పుడు 3వ నేను ఇవాళ సాయంత్రం మా గురుగారి దగ్గర పోతున్నా, వస్తావాను. ఎందుకు రాను స్వామి, వస్తాను, నువ్వు ఏం చెప్తావు వింటా, వస్తా తప్పకుండా చెప్పుకున్నాడు. ఈయన గురుగారి దగ్గరికి పోయాడు. ఆయన గురుగారు పాపం 60-70 ఏళ్ళు ఉంటాయి, పెద్ద మనిషి కొద్దిగా. పోయినాడు, సాష్టాంగ దండపానం చేశాడు. పోయాడు అంటాడు, వాడి గురువుకు వాడు నమస్కారం పెట్టుకుని నాకేం పని, వీడు ఉపదేశించా వీడికి పెడతా నమస్కారం, ఐ డోంట్ కేర్, నాకేం పని, వాడి గురువుగారు పెట్టుకొని అదేనే పడ్డాడు. చూశాడు, ఏం కాదు బుద్ధిమంతుడే అనుకున్నాడు. కూర్చోవనగానే కూర్చున్నాడు. వీడు పక్కన వీడు కూర్చోమనకపోతే కూర్చున్నాడు, మొదలే ఎవరు కూర్చుంటే పోయి కూర్చున్నాడు. ఏం గురుదేవా అంత బాగానా అంత నాయన మంచిదాడు, కులాసా కబుర్లు గడిచి పెట్టుకుని 5 నిమిషాలు 10 నిమిషాలు కానీ ఎందుకు వచ్చామంటే నాకు ఉపదేశం చూసుకున్నాను వచ్చాడు, ఒకసారి మీరు దర్శనం చేసుకోవాలని వచ్చాను నేను కూడా తెలుసుకున్నాడు గురుగారు. అట్లా పోతే అనుష్ఠానం వీడికి వచ్చిన వాడికి తెలపాలి కదా. ఏమే ఉన్నావే పిలిచారు అనండి, లోపల నుంచి వచ్చింది భార్య వంట ఇంట్లోంచి. ఏం కావాలి? ఏం లేదే, చూద్దారా విడిపట్టుకురా, నా దోచిని ఇది కట్టుకుని కుట్టుకోవాలి, నేను చూద్దారని తెచ్చాను, ఇచ్చింది. దోచిని తీశాడు పాపం.
ఆ సూర్యుడు దారం పెడదామంటే వయస్సు ఉన్నదనుకుంటే ఆయన పట్టపగలు ఇదే సమయం 12 కావస్తున్నది. ఆ సూర్యుడు దారం పెడతాడు. ఏమే మళ్ళీ పిలిచాడు. ఏమండి పిలిచారా? అవును, సూర్యుడు దారం పెట్టారా కనబడతలేదు, పెట్రోమాసు గుడిచి పట్టుకరా. అరే 12 గంటల ప్రాంతంలో పెట్రోమాసు గుడి వీడి ఎర్రగడ్డ దాకా కూర్చాడు. ఆయన వీడి గుడి తీసుకున్నాడు, వీడి కొత్తాడు అనుకుంటాడని అవ్వ వీడి దగ్గర ఉపయోగం తీసుకున్నాడు ఆయన. మరి ఇటువంటి వాడి శిష్యుడు వీడి దగ్గర ఉపయోగించుకుని ఆ పొద్దు కూడా గింతేనా? అప్పుడు వీడికి తరంగాలు వెళ్ళిపోతున్నాయి, సందేహ తరంగాలన్నీ. అనగానే ఆమె పాపం పిచ్చబానామే ఆమె ముడుచుకొని వచ్చి పెట్టడం మాకు దగ్గర మర్చిపోతా. ఇది కూడా పిచ్చలే. ఈ అబ్బాయి మెంటల్ కొంపరకు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర ఏమి తీసుకోవాలి. నేను టెన్షన్ అయితే గురువు పోదామా అంటే ఆగు వచ్చి 5 నిమిషాలు కాదు అప్పుడే పోతా. నేను ఎప్పుడు 6 నెలలు మా గురువుని కలక కూర్చోబో అక్కడ కూర్చోపోతాను, ఎలా పోతాం. మొత్తానికి అటు పెట్రోల్ గుడికి వచ్చి అక్కడ పెట్టాడు, సూర్యదారం పెట్టాడు, తోటి కుట్టుకున్నాడు, కథం అయిపోయింది. మళ్ళీ 5 నిమిషాలైనాయి. మనవలుడికి వచ్చారు. తాతయ్య ఏమిరా ఏమైందిరా? అయ్యో తాతయ్య మేము పుస్తకాలు పెట్టుకునే బీరువా దగ్గర పందికొకరు పెద్ద పొక్కలు కొట్టి పుస్తకాలు నిక్కపోతున్నాయి లోపలికి, ఇంకేంటి పొక్కలు తాతయ్య అన్నాడు. అట్టగా మీ నాయనమ్మడి వెన్న ముద్దలు ఇరుపోయి మెత్తుండి వీడు పూరగాళ్ళే అనుకుంటాడు. వెన్న ముద్దలు మెత్తుడేది సిమెంట్ కాంకర పెట్టుకుంటాడు. కానీ ఎవడన్నా ఈ అవడగాడం వెన్న ముద్దలు తీసుకుపోయి మెత్తమంటాడు. పందికొక్కులు ఎలుకలు కొడితే వెన్న ముద్దలు మెత్తారా? నీ ఉపదేశం పాడగానే నేను అసలే ఉపదేశం తీసుకోని అనుకుంటాడు. బాధ్యత తయారున్నాడు కనుక అక్కడికి ఇచ్చేది అవడగాడు. అయిపోయి మనగానే వెన్న ముద్దలు తీసుకుపోయి ఆయన అమ్మ ఇచ్చి ఆ పురాణం తీసుకుపోయి వెన్న ముద్దలు ఎత్తాను దాదా 5 నిమిషాలు కాగానే గురుదేవా పోయి వస్తాను మళ్ళీ ఒకసారి దండం పెట్టాడు. వీడు అప్పుడు వీణకన్నా మొదలు వెళ్ళాడు దేవుడి దగ్గరికి. ఆ గేటు దాటిపోయిన తర్వాత తోరు అడుగుతున్నాడు. గురువు ఏమో ఎన్నడు రమ్మంటావు ఉపదేశానికి? నీకు పొందా వస్తావా? ఉపదేశం ఏమొస్తావు నా దగ్గరికి? ఉపలేదు దేశం లేదు పోనీ కంట్ల మానవయ్య నచ్చుడా, నీకు ఎక్కడ జ్ఞానం కాలేదు, నీ మనస్సు సత్యత లేదు. కానీ మా గురువుని చూసి ఏమనుకున్నాడు? ఏం మెంటల్ కేసు అనుకున్నాను. ఎత్తుడా నీకు నేను కాదు కానీ ఏ బుద్ధున్న గురువైనా కానీ నీకు ఉపదేశం చేయడు పోరా అన్నాడు. అభివాదనశీలస్య నిత్యం మృతోపసేవిన అని శాస్త్రం చెబుతుంది. పెద్దవాడు నాకంటే గురువాయ్, నీ కూడా గురు సమానం ఉండే కదా. నాకు ఉపదేశం చేయడానికి పోయినావు, నేను నమస్కారం చేయను, అది నమస్కారం పెట్టావా? నీ కడుపున అంబరిపోయా, నీకు తలకాయ మార్చకపోతే నీకు ఆత్మజ్ఞానం ఎట్లా దొరుకుతుందా? రెండోది మా గురువు పెట్రోమాసం ముడుచుకొని వస్తే భార్య నిమ్మనంగా ఆమె తెచ్చుడు, ఈయన సూర్యదారం పెట్టుడు, పెట్రోమాసం ముడుచడం అంతా పిసి అనుకున్నావు కదా. పిచ్చిగాడి వాడు వచ్చిన వాడు ఉపదేశం పొందేవా అని భార్య వీనికి అనుకూలమైతేనే ఉపదేశం మీద కొడుకా నాకు మా చెప్పాడు మా గురువు గారు. ఆమె పిసరేం కాదు, భర్త చెప్పిన మాట టక్కున నెరవేర్చింది ఆమె. ఎంత పుణ్యాత్తురాలు! ఓ భార్య అంటే గల ఉండాలి. పట్టపొకరు పెట్రోమాన్స్ గుడిచి రావద్దని ఆమెకు మా తెలుసు, ఈయన కూడా తెలుసు. కానీ వీడికి చూపడానికి ఏమే పెట్రోమాన్స్ ముడిచికరా ముడిచుకోవచ్చింది. వెన్న ముద్దలి ఇస్తా ఎత్తు. అనుకూలవతి అయిన భార్య ఉన్నవాడికి ఉపదేశం చేయరా నాయన అని మా గురువుగారు నాకు డైరెక్ట్గా చెప్పారు కనుక, విధవా నువ్వు ఏడాది నా సప్తాలకు వచ్చి విన్నా కానీ నీకేం నేను ఉపదేశం చెయ్య నవ పార్వతీపదే హర మహాదేవహర. కనుక ధర్మార్థ కామ మోక్షాలకు విరుద్ధమైనటువంటి ఒక పని నువ్వు చేయకయా రాజా అని పుష్యచక్రవర్తికి సనత్ కుమార్ వారు చెప్తే భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి సనకాల ఆకాశంలో అదృశ్యమైపోయినారు. పుష్యచక్రవర్తి ఒక శుభముహూర్తం చూసుకొని విధిశాశ్వుని పట్టాభిషేకం కట్టి రాజ్యానికి మిగిలిన 9 దిక్కులు ఇచ్చి భార్యను కూడా తీసుకొని వెళ్ళాడు. అర్చనను తీసుకొని ఘోరమైన తపస్సు చేసి భాగవత గది లోపల పరమపదాన్ని పొందినాడయ్యా. అప్పుడు జీవితంలో ఎన్నడూ కంటికి నీళ్లు లేని అర్చన అప్పుడు ఆ భర్త వియోగంతో ఏడ్చినటపా. కాసేపు ఏడ్చి ధైర్యం తెచ్చుకొని మందర పర్వత ప్రాంతంలో కూడా కట్టెలు చితివేర్చి ఆ చితి మీద భర్తను పడకుండా పెట్టి తాను కూడా ఆ చితినెక్కి పువ్వులు పెట్టుకొని పసుంక రాసుకొని ఆ చేతితో పొరిగి పట్టుకొని తాను కూడా ఎక్కి తన తొడ మీద భర్త యొక్క శిరస్సును పెట్టుకొని చేతులు చితంటే సతీ సాగమనం చేసి లక్ష్మీనారాయణ వలె వైకుంఠానికి వెళ్ళినారయ్యా పరీక్ష మహారాజా. 3 కోటి దేవతలంతా ఆ తల్లి యొక్క సతీ సగమనానికి ఆనందపడ్డారు. చర్చింపనిట్టి ఆశ్చర్యమెందే నిగలదే అర్చి అనులతాంగి కడు సన్యాత్తుడాలు గదా. తన విభుని కూడి ఇందిరారమణుని యజ్ఞేశుని కూడి వెనుచను కైబడి అనుగమనము చేసగదయ్యమ్మా. కాన పతివ్రతలకు ఎందు అసాధ్యంబు లేదు సుమ్మా. పతియే వ్రతం కాగలటువంటి ఒక స్త్రీకి ఏ వ్రతాలతో కూడా పనిలేదు.
అక్కడ ఆగమంటే ఆగాలి. సూర్యుడు కానీ, అష్టదిక్పాలకుడు కానీ, బ్రహ్మ కానీ, విష్ణుడు కానీ, మహేశ్వరుడు కానీ, అంత పవర్ పాతివృత్యంలో కూడా ఉండే ఆ పరీక్ష మహారాజా. కనుక ఆ అర్చయ తాంగిని ముక్కోడు దేవలంతా కూడా పోవడంగా ఇద్దరు వెళ్ళి వైకుంఠ పద ప్రాప్తులైనారయ్యా. మరి ఈ వంశంలోనే ప్రాచీన బరిహి అనేటువంటి ఒక మహానుభావుడు జన్మించినాడయ్యా. ఆ ప్రాచీన బరిహి 10 మంది కొడుకులు కలిగినారు. వాళ్ళ పేరే ప్రాచేతసులు అని. వాల్మీకి మహర్షి కూడా ఈ ప్రాచేత వంశంలో పుట్టినటువంటి వాడే, కానీ దుష్ట సాంగత్యంతో దుర్మార్గుడైపోయినాడు. అంతేగాని జన్మత బ్రాహ్మణోత్తముడు, చాలా బ్రహ్మజ్ఞాని వంశంలో పుట్టినటువంటి మహానుభావుడు ఆ వాల్మీకి మహర్షి. మరి ఆ ప్రచేతులు 10 మంది కూడా కలిసి పడమటి దిక్కు తండ్రి ఆగి వహించి వెళుతున్నారంట ఎక్కడ తపస్సు చేద్దామని. ఎందుకు? భార్య కోసమని. భార్య కోసం తపస్సు చేయండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పలేం, అనుకూలమతి భార్య కావాలంటే తపస్సు కావాలి. పూర్వదత్తేషి యద్నారీ పూర్వదత్తేషి యద్ధనం పూర్వదత్తేషి యద్విద్యా పూర్వదత్తేషి యద్దానం. భార్యమడికి అనుకూలమతి భార్యడు అప్పుడు వీళ్ళెంత ముందు ఆహా ఒకటే నోరు ఒకటే తిరిగి చేస్తున్నారు, మంచి చెడ్డ ఎంతకమ్మగా నువ్వు అనుకునే నీకేది కమ్మగా అంటే నీది లేదు కదా. పూర్వజన సుకృతంబు లేకెట్లు పొందగలరు. మరి అదైందా? పూర్వదత్తేషద్ధనం. వాళ్ళు కోర్టు సంపాదించినాడు, నేను కూడా సంపాదించా. కాంపిటీషన్ లైఫ్ చూడండి, కాంపిటీషన్ లైఫ్, స్పీడ్ లైఫ్, టెన్షన్ లైఫ్, బీజీ లైఫ్. ఓని ఇంగ్లీష్ పదాలు పాడుగాను ఎందుకు అందరూ ఒక కాంపిటీషన్ ఎందుకు? నీకు నీ సుకృతములు ఏదున్నదో పూర్వదత్తేషద్ధనం. నీకు ధనమే ప్రాప్తం గిట్ట ఉంటే నీకు పొట్టదీత అక్షరం రాకుండా, పలుకోడు లేకుండా, అందంగా లేకుండా, అధికారం లేకుండా కోట్లు వచ్చి పడతాయి. ఎక్స్ట్రా ఇంటెలిజెంట్ ఉన్నాడు కూడా బిచ్చం ఎత్తుకొని తిరుగుతుంటాడు. 10 రూపాయలు ఏవా కాదుకి, 5 రూపాయలు ఏవా బృధా అవుతాయి. ఎక్కడ? పూర్వదత్తేషద్ధనం పూర్వదత్తేషద్ విద్యా పూర్వదత్తేషద్దానం. దాన గుణమే నీకుండాలి కానీ దగ్గర ధనం ఉండవలసిన పని లేదు. ఏది ఉంటుంది ఇస్తూనే ఉంటాడు వాడు. ఎందుకంటే గుణం, మనస్సు మార్గం ఉంటుంది. కానీ బాగా ధనం ఉంటే గుణం ఉండాలని ఎక్కడ లేదు నీకు రెస్పాన్స్. అక్కడ విద్య కూడా అంతే. పూర్వజనంలో కూడా నువ్వు అటువంటి కర్మం చేస్తే ఆ అమ్మవారి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కంటే నీకు కలిగితే అప్పుడు నీకు సాంక్షన్ చేస్తే పోరాపడక నీ ఫైల్లో ఉంది కదా సర్టిఫైడ్. లేకపోతే రాదు నాన్న కూడా. కనుక తపస్సు చేయడానికని వెళ్ళినారు ఈ ప్రచేసులు. పోతుండగా ఒక చెరువు పడింది. ఆ చెరువు దగ్గర స్నానం చేసి మంచిగా హాయిగా మనం ఇక్కడ తపస్సు చేసుకోవచ్చురా అని అనుకున్నారు పాపం. అంతలోనే పరమశివుడు శంకర భగవానుడు వస్తున్నాడు. అందులోంచి వచ్చి వాళ్ళకు రుద్రగీతలు అనేటువంటి ఒక విష్ణు స్తోత్రాన్ని ఉపదేశం చేసినాడయ్యా పరీక్ష మహారాజా. రుద్రుల చేత ఉపదేశింపబడ్డ విష్ణుస్తవం కనుక దానికి రుద్రగీతలు అని పేరు వచ్చింది. ఓం పంకజనాభాయ సంకర్షణాయ శాంతాయ విశ్వప్రమోదాయ భూత సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదేవాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వికారాయ కర్మనిశ్చారకాయ త్రైపారాయ త్రైలోక్యపారకాయ సోమరూపాయ తేజోవరాఢ్యాయ శయంజ్యోతిషే దురంతాయ కర్మసాధనాయ పురాపురుషాయ యజ్ఞరేతసే జీవతృప్తాయ పృథ్వీరూపకాయ లోకాయ నవసంతకాయ విశ్వయోనయే విష్ణవే జిష్ణవే నమో సర్వసత్వాయ దేవాయ సన్నియామయాకాయ బహిరంతరాత్మనే కారణాత్మనే సమస్తార్థలింగాయ నిర్గుణాయ వేదసే జితాత్మక సాధవే నమోస్తు. నాయనారా, ఈ విధంగా మీరు స్తోత్రం చేసి విష్ణుమూర్తి గారు ఒక పాత్ర గమ్మని ఉపదేశం చేసినట్టు. ఎందుకంటే నాకు ఎవరైతే విష్ణు భక్తులు ఉంటారో వాళ్ళు అత్యంత ప్రియులు నాకు అన్నాడు పరమశివుడు. చూడండి, శంకరాన్ని అనకపోయినా కానీ ఒరే విష్ణు కింకరా నేను వచ్చారా నీ కొడుకు అంటాడు శంకర భగవాడు. అంతా బొడా శంకర్ అన్నమాట. శంకర్ లాంటి దైవం వంకాయ లాంటి కూర లేదంటారు మన పెద్దలు. విన్నారా? వంకాయ కూర ఎక్కువ తింటే వేడి వేడి కళ్ళు మాట కడుపు నొప్పి వేస్తుంది. మరి శంకరునితో కూడా నకర చేసామని త్రిశూలం తీస్తాడు. ఈ అనుగ్రహం ఎంత కూడా ఆగ్రహం కూడా గట్టగా ఉంటుంది. మరి తస్మా జాగ్రత్త. నమ పార్వతీపతే హర మహాదేవ. అలా శంకరుని ద్వారా తపస్సు చేసుకొని ఈ
ప్రచేతస్థులు 10 మంది కూడా కలిసి మారిష అనేటువంటి ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకొని దక్ష ప్రజాపతి అనేటువంటి కొడుకును కన్నాడయ్యా. ఆ 10 మంది ప్రచేతులు కూడా ఆ తర్వాత వస్తున్న విజ్ఞానవంతులై ఆ పరమపద పదానికి వెళ్ళినారు. ఆ మారిష అనే అమ్మాయితోని దక్షుడు అనే ఒకే ఒక కొడుకును కానీ ఆ కొడుకు దగ్గరే ఆ మారిషను అప్పచెప్పి వాళ్ళు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళినారయ్యా. దక్ష ప్రజాపతి యొక్క కథను నీకు ముందు గ్రంథంలో వివరిస్తానని చెప్పి పరీక్షిత్ మహారాజుకు సుఖదేవుడు వినిపించిన ఈ భాగవత కథ, శమనకారి మహర్లకు సూతులు వినిపించిన ఈ కథ, ఏకశిలానగరంలో పోతన్న రామచంద్రుని వివరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.